హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ ది అనదర్ బ్లాగ్. ఈరోజు ఇలాంటి ట్రావెలింగ్ బ్లాగ్ కాదనమాట. మనం ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న గోప్రో అయితే ఇప్పుడు తీసేసుకున్నాం. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, గోప్రో హీరో 10 అయితే నేను కొన్నాను. అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాను. ఇప్పుడు పూర్తిగా గోప్రో గురించి డీటెయిల్స్ అన్ని ఇస్తాను. గోప్రో ఎలా వాడాలి, ఏమేమి సెట్టింగ్స్ ఉంటాయి అనేది కూడా నేను డీటెయిల్ గా మీకు అయితే ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ అయితే ఫస్ట్ టైం నేను చేశాను అనమాట. డెలివరీ బాయ్ అయితే ఓపెన్ చేశాడు నేను లేనప్పుడు అనమాట. ఇంకా సెకండ్ టైం నేను వీడియో చేస్తున్నాను. చాలా మంది గోప్రో తీసుకునే వాళ్ళకైతే నేను ఒక ఫుల్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. గోప్రో తీసుకోవడం బెటరా, లేదంటే మనం ఫోన్లోనే ఒక మంచి క్లారిటీ ఫోన్ తీసుకోవడం బెటరా అన్నది అయితే నీకు ఫుల్ వీడియోలో అయితే ఇప్పుడు చెప్పబోతున్నాను అనమాట. ఫస్ట్ అయితే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఎక్కువ ప్యాకింగ్ అయితే చేయలేదన్నమాట, జస్ట్ నార్మల్ గానే ఇచ్చారు. మీరు చూస్తున్నారు కదా, అదొక ఎంటీ బాక్స్. ఇక్కడ చూసుకుంటే మనకు గోప్రో హీరో 10 అయితే కొనేసాము. చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఎన్నో రోజుల నుంచి మనం చాలా వెయిట్ చేసాము ఈ కెమెరా గురించి. ఇప్పుడైతే మన చేతిలో గోప్రో హీరో 10 అయితే ఉంది. దీన్ని ఇంకా అన్బాక్సింగ్ చేద్దాం. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బాక్స్ ఓల్డ్ గోప్రోస్ లో అయితే మనకు ఒక ప్యాకెట్ లాగా ఇచ్చేవారు అనమాట. చాలా సేఫ్టీగా కూడా ఉండేది. ఇప్పుడు చూసుకుంటే ఇది జస్ట్ ఒక బాక్స్ టైప్ లో మనకైతే ఇచ్చారు. దీంట్లో మనం ఎక్కడ వీటిని క్యారీ చేసుకుని పోలేమన్నమాట. దీనికోసం ఒక గోప్రో కోసం ఇంకా కొన్ని యాక్సెసరీస్ కోసం అయితే మనం కేస్ కొనుక్కోవాల్సి వస్తుంది, బ్యాగ్ కూడా కొనుక్కోవాల్సి వస్తుంది. పాత గోప్రో కెమెరాలకు అయితే వాళ్ళే ఒక బ్యాగ్ ఇచ్చేవారు అనమాట. అదొక డిసడ్వాంటేజెస్. ఇప్పుడైతే గోప్రోలో మనం అన్బాక్సింగ్ చేద్దాం. గోప్రో అనేది ఎలా ఉందో లోపల చూద్దాం. అయితే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ గోప్రో స్టిక్కర్స్ అయితే మనకి ఇచ్చారు. గోప్రో స్టిక్కర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మనకు కావాలంటే హెల్మెట్లో కూడా వేసుకోవచ్చు అనమాట. ఇంకా అయితే ఇక్కడ గోప్రో ఒక కార్డు కూడా, సబ్స్క్రిప్షన్ కార్డు కూడా ఇచ్చారు. మనగా గోప్రో వారంటీ కార్డు కూడా ఇచ్చారనమాట. ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం అప్లై చేసుకోవచ్చు వాళ్ళని. ఇంకా ఇక్కడ చూసుకుంటే గోప్రో మాన్యువల్ బుక్ అయితే ఇక్కడ ఉంది. మొత్తం గోప్రో గురించి మొత్తం డీటెయిల్స్ అన్నది మాన్యువల్ బుక్ లో అయితే మనకు ఉంటుంది. మనకు ఇంగ్లీష్ అండ్ చైనీస్ లాంగ్వేజెస్ లో లభిస్తుంది అనమాట. మనకు దీంతో పెద్ద అవసరం లేదు. ఇంకా మెయిన్ గా మనం చూసుకుంటే ఇక్కడ యాక్సెసరీస్ అనేది పెద్దగా ఏమి ఇవ్వలేదు అనమాట. లైట్ గా బేసిక్ యాక్సెసరీస్ అయితే మనకి ఇచ్చాడు. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు బేసిక్ గా ఛార్జింగ్ వైర్ అయితే ఇచ్చారు. గోప్రో ఛార్జింగ్ వైర్ మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను ఎంత లెంత్ అనేది ఉంటుందో గోప్రో ఉడక వైరు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా చిన్న వైర్ అనమాట. మనకు దగ్గరనే కనెక్ట్ చేసుకోవడానికి ఇచ్చారు గోప్రోకు. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకు హెల్మెట్ మీద గోప్రో మౌంట్ చేసుకోవడానికి కూడా ఇక్కడ హెల్మెట్ పౌచ్ కూడా ఇచ్చారు. ఇంకా ఇక్కడ చూసుకుంటే మన గోప్రో అటాచ్ చేసుకోవడానికి ఇంకా కొన్ని యాక్సెసరీస్, వాటిని టైట్ గా పెట్టుకోవడానికి అయితే ఇక్కడ ఒక చిన్న బోల్ట్ లాంటిది కూడా ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు, బోల్ట్ కూడా ఇచ్చారనమాట దీన్ని అటాచ్ చేసుకోవడానికి. ఇంకా మనకు మెయిన్ థింగ్ వచ్చేసి మన గోప్రో అనమాట. చూస్తున్నారు కదా, గోప్రో హీరో 10 పేపర్లు అయితే చాలా, స్టిక్కర్స్ అయితే చాలా వరకు నేను ఆల్రెడీ తీసేసాను అనమాట. ఇప్పుడు మీకు వీడియో కోసం అయితే మళ్ళీ నేను అతికించాను వీటిని. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ లెన్స్ దగ్గర కూడా మనకు చాలా ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. స్క్రీన్కి అయితే డ్యామేజ్ అవ్వకుండా స్టిక్కర్స్ అనేది చాలా వరకు ఇచ్చారు. నేను చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది తీసేద్దాం మనం. మీరు చూస్తున్నారు కదా, గోప్రో హీరో 10 మనం చాలా రోజుల నుంచి అనుకుంటున్న గోప్రో హీరో 10 అయితే ఇలా ఉందన్నమాట. ఇంకా దీని వీడియో క్వాలిటీ, ఇంకా సౌండ్ క్వాలిటీ ఏంటన్నది నేను వీడియోలో ఇప్పుడు చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని ఎంత కొన్నామంటే 23,000కి కొన్నాను అనమాట. ఆఫర్లో అయితే నేను 23,000 రూపాయలకి అయితే కొన్నాను. గోప్రో హీరో 10 అన్నది ఇప్పుడు కూడా అదే రేట్లో ఉంది. ఎవరైనా కొనాలనుకునే వాళ్ళైతే పెద్ద యూట్యూబర్లు అయితే కొంటారు. మనం కూడా చిన్న యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళం అయితే మనం ఫస్ట్లో ఫోన్లోనే స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా మనం యూట్యూబ్ మనది ఎక్స్పాండ్ అవుతుంది, మనకు వ్యూస్ సబ్స్క్రైబర్స్ వస్తున్నారంటే గోప్రో నేను ప్రిఫర్ చేస్తాను అనమాట. అలాగైతే స్టార్టింగ్లో ఎవరు గోప్రో కొనాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పట్లో వచ్చే 5G ఫోన్స్లలో కూడా మంచి క్లారిటీ వస్తుంది అనమాట. గోప్రో యొక్క ఫుల్ ఫీచర్స్ అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను అనమాట. ఇందులో అయితే గోప్రోలో అయితే మనకు వీడియో క్లారిటీ అయితే 5K క్లారిటీ వీడియో కూడా వచ్చేస్తుంది అనమాట. మనకు 4K ఉంది, 1080లో కూడా మనం తీసుకోవచ్చు. చాలా మోడ్స్ అయితే ఉన్నాయన్నమాట.
మీకు క్లారిటీగా చూపిస్తాను. గోప్రో యొక్క స్టెబిలైజేషన్ కూడా చూపిస్తాను. ఇంకా మనం ఫోన్లో వీడియో బెటరా లేదంటే గోప్రోలో వీడియో బెటరా అన్నది క్లారిటీగా నేను చెప్పబోతున్నాను అనమాట. ప్రస్తుతం అయితే దీన్ని కనెక్ట్ చేసుకోవడానికి మనం ఫోన్లో అయితే యాపిల్ స్టోర్లో అయినా కానీ మనకు ప్లే స్టోర్లో అయినా కానీ గోప్రోని కనెక్ట్ చేసుకోవడానికి అయితే క్విక్ యాప్ అనేది ఒకటి ఉంటుంది. దాని ద్వారానే మనం గోప్రో యొక్క యాక్సెస్ అయితే చేయగలుగుతాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఆన్ చేసుకొని గోప్రోలో మనకు ఏ మోడ్స్లో ఎలాంటి విజువలైజేషన్ దొరుకుతుంది, స్టెబిలైజేషన్ దొరుకుతుంది, ఇంకా వీడియో క్లారిటీ అన్నది ఎలా ఉంటుంది, ఏ ఫోన్ బెటరా లేదంటే గోప్రో బెటరా అన్నది మీకు చూపిస్తాను. గోప్రో హీరో 10లో అయితే వీడియో రికార్డింగ్ చేస్తున్నాను అనమాట. మీరు స్టెబిలైజేషన్ చూసుకోవచ్చు. మనం ఫోన్లో నచ్చినట్టు అయితే స్టెబిలైజేషన్ ఎలా వస్తుందో ఇక్కడ చూస్తున్నారు కదా. స్టెబిలైజేషన్ అన్నది నేను హైపర్ స్పీడ్లో పెట్టాను ఎక్స్ట్రీమ్ లెవెల్లో. ఇప్పుడైతే 1080లో అయితే బేసిక్ గోప్రోకి ఒక బేసిక్ వీడియో క్లారిటీతో అయితే పెట్టాను అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే గోప్రో హీరో 10లో అయితే వీడియో రికార్డింగ్ చేస్తున్నాను అనమాట. మీరు స్టెబిలైజేషన్ చూసుకోవచ్చు. మనము ఫోన్లో నచ్చినట్టు అయితే స్టెబిలైజేషన్ ఎలా వస్తుందో ఇక్కడ చూస్తున్నారు కదా. స్టెబిలైజేషన్ అన్నది నేను హైపర్ స్మూత్లో పెట్టాను ఎక్స్ట్రీమ్ లెవెల్లో. ఇప్పుడైతే 1080లో అయితే బేసిక్ గోప్రోకి ఒక బేసిక్ వీడియో క్లారిటీతో అయితే పెట్టాను అనమాట. మీరు చూసుకోవచ్చు వీడియో అన్నది ఎలా వస్తుందో, చాలా క్లారిటీగా వస్తుంది. స్టెబిలైజేషన్ అన్నది ఇంకా చాలా స్మూత్గా అయితే ఉందన్నమాట. మనం ఎంత పరిగెత్తినా కూడా స్టెబిలైజేషన్ అన్నది చాలా అయితే ఉంది. ఇప్పుడు దీన్ని చూసి ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు మనం గోప్రో కొనాలా లేదా ఫోన్లోనే మనకు వీడియో మంచి క్లారిటీతో దొరుకుతుందా అన్నది కూడా. ఇక మీరు చూసుకుంటే నేను ఇప్పుడు హైపర్ స్మూత్ అయితే చెక్ చేస్తున్నాను. హైపర్ స్మూత్ చెక్ చేయడానికైతే నేను ఇప్పటి నుంచి పరిగెడతాను. ఇక్కడ నుంచి చూద్దాం. ఇక చూస్తున్నారు కదా నేను పరిగెత్తినా కూడా ఎలాంటి వీడియో షేకింగ్ అన్నది లేదు. ఇక ఎంత క్లారిటీగా అయితే వీడియో వస్తుందో. గోప్రో హీరో 10లో అయితే వీడియో రికార్డింగ్ చేస్తున్నాను అనమాట. మీరు స్టెబిలైజేషన్ చూసుకోవచ్చు. మనం ఫోన్లో నచ్చినట్టు అయితే స్టెబిలైజేషన్ ఎలా వస్తుందో ఇక్కడ చూస్తున్నారు కదా. స్టెబిలైజేషన్ అన్నది నేను హైపర్ స్పీడ్లో పెట్టాను ఎక్స్ట్రీమ్ లెవెల్లో. ఇప్పుడైతే 1080లో అయితే బేసిక్ గోప్రోకి ఒక బేసిక్ వీడియో క్లారిటీతో అయితే పెట్టాను అనమాట. చూడీలో అయితే నేను ఇప్పుడు వీడియో రికార్డింగ్ చేస్తున్నాను అనమాట. ఫుల్ వైడ్ యాంగిల్లో మనకైతే బ్యాక్గ్రౌండ్ ఎంతవరకు కవర్ అవుతుందో చాలా వరకు కవర్ అవుతుంది అనమాట బ్యాక్గ్రౌండ్ కూడా. ఇంకా మ్యాక్స్ లెవెల్ చేసేసాను వైడ్ కూడా నేను. మనకు ఎలాంటి వీడియో అయినా కానీ స్టెబిలైజేషన్ గోప్రోలో మెయిన్ థింగ్ ఏదైనా ఉందంటే అది కొన్ని విషయాలకు మనకు హెడ్స్ ఆఫ్ చెప్పాలన్నమాట. ఎందుకంటే వీడియో క్లారిటీ కానీ లేదంటే స్టెబిలైజేషన్ కానీ ఇంకా వైడ్ యాంగిల్ కానీ